అనిరుద్ గారి బీజిఎం, మన ఎన్టీఆర్ గారి డాన్స్ అయితే అసలు అది 5 నిమిషాలు ఉండని 6 నిమిషాలు ఉండని ఆ సాంగ్ అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్న. ఎన్టీఆర్ గారి యాక్షన్ డాన్స్ 2 ప్లస్ అయితే ఆయనకి. ఇంతకు ముందు వచ్చిన ఈ 3 సాంగ్స్ కానీ ఈ సాంగ్ బాగుందా? 3 సాంగ్స్ కంటే ఈ సాంగ్ చాలా బాగుందన్న. ఇది థియేటర్లలో అయితే దద్దరిల్లిపోయేది. ఈ సాంగ్స్ కి ఎవడు సీట్లలో కూర్చోరన్న, అట్లా విజువల్స్ ఎలా అనిపించినాయి? కత్తులకి ఆయుధ పూజ చేస్తుంటే ఎలా అనిపించింది? విజువల్స్ కూడా బాగున్నాయి అన్న. మనం సింహాద్రిలో చూసినాం అలాంటి కత్తిని, మళ్ళీ అలాంటి ట్రెండ్ ని మళ్ళీ కొరటాల శివ గారు తెస్తున్నారు. సో సినిమా అయితే అంటే కత్తుల పరంగా అయితే హిట్ అయిపోయింది అన్న. ఎన్టీఆర్ కత్తి పట్టుకుంటే వేరే ఉంటది అన్న. ఎందుకంటే మనం సింహాద్రి తర్వాత మళ్ళీ అలా రాజమౌళి గారు అట్లా చూపించారు. మళ్ళీ అలాంటి ట్రోల్ చేశారు కదా, ఈ సాంగ్ చూసాక మీ ఫీలింగ్ ఏంటి? ఈ అన్న ట్రైలర్ యావరేజ్ ఉన్నా కూడా సాంగ్ అయితే వేరే ఉందన్న. ఈ ఒక సాంగ్ చాలన్న, సినిమా ఒకవేళ సినిమా మొత్తం ఫ్లాప్ ఉన్నా కూడా ఈ సాంగ్ లేపుతుంది అనే ధైర్యం ఉందన్న. ట్రైలర్ చూసినాక చాలా మంది మీమర్స్ కానీ చాలా మంది పబ్లిక్ ఆచార్యతో కంపేర్ చేశారు కానీ మరి ఎన్టీఆర్ మీద ఎందుకంత నెగిటివిటీ చూపిస్తున్నారు? మరి ఇక్కడ కొరటాల శివ మీద చూపిస్తున్నారు అంటే సేమ్ ఫ్రేమ్స్ కావాలని అనుకోవచ్చు. ఆచార్య చిరంజీవి ఫ్లాప్ ఇచ్చాడు, ఎన్టీఆర్ కూడా ఫ్లాప్ ఇవ్వాలనే తొక్కేస్తున్నారు. ఫ్లాప్ కావాలనే ఇవ్వాలనే తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి అంత ఎన్టీఆర్ మీద అంత అంటే నెగిటివ్ గా అయితే రాదు. కావాలనే కొంతమంది కొన్ని ఛానల్స్ లో అంటే కొన్ని మీమ్స్ ఛానల్స్ కావాలని ట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరిని తక్కువ చేస్తున్నారు, ఎన్టీఆర్ నా లేకపోతే కొరటాల శివ గారినా? ఎన్టీఆర్ ని తొక్కడం ఎవరి వల్ల కాదన్న. అందరు హీరోలు ఒకటి అనుకోని ఎన్టీఆర్ తొక్కుదామన్నా కూడా వాళ్ళు తొక్కలేరు. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ గానీ అసలు సినిమాలో స్టోరీ లేకపోయినా ఆయన అక్కడ తీసుకోవచ్చు అన్న. ఒక ఎన్టీఆర్ తోనే సినిమా హిట్ అనుకో, నువ్వు డబుల్ యాక్షన్ ఆయన యాక్టింగ్ కే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆయన ఒకవేళ మన సినిమాలో స్టోరీ లేకపోయినా కొరటాల శివ ఫ్లాప్ సినిమానే కావాలని ఇరికిద్దాం ఎన్టీఆర్ తీసినా కూడా ఆయన యాక్టింగ్ తో దాన్ని రికార్డు బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. 1000 కోట్లు పక్క. 1000 కోట్లు పక్క. ఎన్టీఆర్ కొత్త అవతారం ఎట్లా ఉంది? బాగుందన్న, బాగుంది. నాన్న క్యారెక్టర్ బాగుంది. నాన్న క్యారెక్టర్ తీసుకుంటే ఆంధ్ర వాళ్ళతో పోలుస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? లేదన్న, అట్లా కాదు. మొత్తం సముద్రం బ్యాక్గ్రౌండ్ అన్న. ఇది ఇప్పుడు కొరటాల శివ అనే లాస్ట్ సినిమా ఫెయిల్ కానీ ఆయన పెద్ద డైరెక్టర్. ఇప్పుడు నార్మల్ స్టోరీ తీస్తే ఎవరు ఒప్పుకోరన్న. అయితే ఒక కొత్త వరల్డ్ లోకి తీసుకుపోవాలి, కానీ సముద్రం బ్యాక్గ్రౌండ్ తో ఆయన కొత్త వరల్డ్ లోకి తీసుకుపోతాడు. సముద్రం బ్యాక్గ్రౌండ్ లో తెలుగు సినిమా అయితే ఇప్పటి వరకు అలాంటి రాని సినిమా అయితే ఈసారి వస్తుంది అన్న. అది మాత్రం